హలో ఫ్రెండ్స్, కోహ్లీకి మిక్స్డ్ టాక్ రావడంతో భయ్య వార్ 2 పుంజుకుంది. డే 1 కంటే డే 2 అత్యధిక కలెక్షన్స్ వచ్చాయి. ఎక్స్పెషల్లీ హిందీలో గ్రోత్ అయితే చూపించింది భయ్య. ఓ మాదిరిగా కాదు, ఓ రేంజ్లో చూపించింది. డే 1 హిందీలో 28 కోట్ల వరకు నెట్ వచ్చింది. డే 2 నిన్న 44 కోట్ల వరకు నెట్ వచ్చింది. మరి ఈరోజు వీకెండ్, ఈరోజు బాగానే నెట్ వస్తుంది. రేపు సండే, రేపు కూడా బాగానే వస్తుంది. ఏ విధంగా వార్ 2 అయితే పుంజుకుందని చెప్పొచ్చు భయ్య. ఈజీగా 500 కోట్ల మార్క్ అయితే దాటేస్తుంది. మరి ఆ పైన ఎంత నెంబర్తో పెట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి. మరి 1000 కోట్లు అయితే కష్టమని నాకైతే అనిపిస్తుంది. మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో వార్ 2 యొక్క డే 2 కలెక్షన్స్ అలాగే డే 1 కలెక్షన్స్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. నిన్న కూలీ బెటరా వార్ 2 బెటరా, ఈ వీకెండ్కి ఏ సినిమాకి వెళ్తే మంచిది అనే విధంగా ఒక వీడియో చేశాను. దాంట్లో కూలీ కంటే వార్ 2 బెస్ట్ వీకెండ్కి అనే విధంగా వీడియోలో చెప్తే ఎంత పేమెంట్ చేశారేంటి, ఏ విధంగా ఫ్లిప్ అయిపోయావు, నువ్వు ఎన్టీఆర్కి కూడా పాజిటివ్ చెప్తావా, నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కదా అనే విధంగా చాలా కామెంట్లు వస్తున్నాయి. భయ్య నేను చెప్పేది ఒకటే, నేను రెబల్ స్టార్ ప్రభాస్కి ఫ్యాన్నే, కానీ మన తెలుగు హీరోలకి హేటర్ని కాదు, ఎక్స్పెషల్లీ మంచి సినిమాకి హేటర్ని కాదు. మంచి సినిమా వచ్చిందంటే ఎగబడిపోయి థియేటర్కి వెళ్ళిపోతాం, అది మన నైజం. ఇప్పుడు కూలీ చూశాను, వార్ 2 చూశాను, రెండిట్లో వార్ 2 బెస్ట్ అనిపించింది. అదే నేను చెప్పాను, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మరి నేను ఎప్పుడూ కూడా జెన్యూన్గా చెప్తాను, అది మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి తెలుసు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, డే 1 దేవరాకి నైజాం నుండి 5.5 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇక సీడెడ్లో 4.5 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఆంధ్ర నుండి ఒక 10 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఈ విధంగా డే 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల వరకు షేరు, 30 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందనమాట. ఇక ఓవర్సీస్లో అయితే తక్కువ వచ్చింది భయ్ ఈ మూవీకి, అదే దెబ్బేసింది. కోహ్లీకి 76 కోట్ల వరకు గ్రాస్ వస్తే ఒక 18 కోట్ల వరకు మాత్రమే వార్ 2కి వచ్చింది. ఓవర్సీస్లో బాగా దెబ్బేసింది, లేదంటే ఒక 120 కోట్ల నెంబర్ అయినా పెడుదును. ఇక మ్యాటర్ పక్కన పెడితే కర్ణాటక నుండి 4 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. తమిళనాడు కేరళ నుండి 1.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. హిందీ నుండి 15 కోట్ల వరకు షేరు, 28 కోట్ల వరకు నెట్, అదేవిధంగా 35 కోట్ల వరకు గ్రాసు డే 1 వచ్చిందనమాట. ఈ విధంగా 95 కోట్ల వరకు గ్రాస్ అనేది డే 1 వచ్చింది భయ్య. 100 కోట్ల మార్కు కూడా టచ్ చేయలేదు, కానీ 95 కోట్లు అనేది గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక డే 2 విషయానికి వస్తే భయ్య, ఇందాక చెప్పినట్టు హిందీలో బాగా పుంజుకుంది. డే 1 28 కోట్లు వస్తే డే 2 44 కోట్ల వరకు వచ్చింది. ఇక తెలుగులో కొద్ది డ్రాప్స్ అయితే కనబడ్డాయి, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఎన్టీఆర్ ఫిలిం కాదు కాబట్టి. తెలుగులో డే 1 30 కోట్ల వరకు వస్తే డే 2 దాదాపుగా 15 కోట్ల వరకు వచ్చింది. ఈ విధంగా వార్ 2 ఇండియా వ్యాప్తంగా 2 రోజులు కలిపి 170 కోట్ల మార్క్ అయితే దాటింది భయ్య. మరి ఈ లెక్క ఎంతవరకు వెళ్తుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. మరి 2 రోజులకి 170 కోట్లు అయితే తక్కువ అని మీకు అనిపించవచ్చు. అదేవిధంగా కోహ్లీకి డే 1 151 కోట్లు రావడం కూడా తక్కువ అని మీకు అనిపించవచ్చు. నాకు తెలిసి కోహ్లీకి డే 1 200 కోట్ల వరకు రావాలి. అదేవిధంగా వార్ 2కి 150 కోట్ల వరకు డే 1 రావాలి, కానీ రాలేదు. ఎందుకంటే ఇద్దరు ఒకే రోజు వచ్చేసారు భయ్య. ఆడియన్స్కి ఏ విధంగా అయిపోయిందంటే, న్యూట్రల్ ఆడియన్స్కి ఆ మూవీ బెస్ట్ మూవీయే కూలీ, పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఏ మూవీ బెస్ట్ మూవీయే వార్ 2, స్పై యూనివర్స్లో యాక్షన్ ప్యాక్డ్ మూవీ. దేనికి వెళ్ళాలో అర్థం అవ్వలేదన్నమాట. పోనీ 2 చూద్దామంటే టికెట్స్ ఏమో ప్రైజెస్ బాగా ఎక్కువ ఉన్నాయి. దాంతో ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ ప్రత్యేకించి ఏదో ఒక సినిమాకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అందువల్ల కలెక్షన్స్ పంచుకున్నారనమాట సమానంగా. ఆ విధంగా కూలీ అండ్ వార్ 2కి డే 1 నెంబర్లు కానీ డే 2 నెంబర్లు కానీ తక్కువైతే వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో అయితే కూలీ యొక్క కలెక్షన్స్ వీడియో చేస్తాను. మరి అది కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.